95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల కుటుంబానిది ఏ కూటమి అని ప్రశ్నించిన బండి సంజయ్, ఎవరు బీఆర్ఎస్ ను నమ్మరని వ్యాఖ్య. ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదన్న తెలంగాణ ఉద్యమకారుల సంఘం, సమరోద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డులను జారీ చేయాలని డిమాండ్. ఏసీబీకి చిక్కిన మెట్పల్లి ఆర్ఐ అసిస్టెంట్లు, నాలా కన్వర్షన్ కు 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న విశ్వసరాయి కళావతి. ఇక డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పాలమూరు, ఇందూరులో బహిరంగ సభ విజయవంతం చేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబానిది ఏ కూటమి అని ప్రశ్నించారు. ఎన్డీఏ, యూపీఏ కూటములలో ఎవరూ మిమ్మల్ని నమ్మరని అన్నారు. దుబాయ్ చంద్రశేఖర్ నుంచి నేటి అజయ్ రావు వరకు అంతా మోసమే అని అన్నారు. జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కర్ణాటకలో పైసలు ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేది ఎవరు? కేసీఆర్ కార్యక్రమం గెలవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ పోయింది ఎంతమంది? మొత్తం ఉన్నోళ్ళంతా వేరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ గెలిస్తే పోయేది బీఆర్ఎస్కే. పార్లమెంట్లో కలిసి ఉద్యమాలు చేసింది ఎవరు? ద్రౌపది ముర్ము గారిని, ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేయాలని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయాలని ద్రౌపది ముర్ము గారిని అంటే కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? మీరిద్దరే కదా. మీరిద్దరే కదా కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కలిసి ఉద్యమాలు చేసింది మీరే కదా. గతంలో కలిసి పోటీ చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచి పోయింది, బీజేపీ అడగదా. బీఆర్ఎస్ పార్టీకే వేరు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పార్టీ నాయకుడే కదా. జానారెడ్డి గారు మీ పార్టీ నాయకుడే కదా. మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్, కేటీఆర్, కవిత. నేను 4 సంవత్సరాలు 4 years వెములవాడ దేవస్థానానికి ప్రసాదం తీసుకొస్తా, నాకు అప్రూవల్ ఇవ్వని చెప్పాను. 4 సంవత్సరాలే ఒక ఈఓ గారు పాపం సపోర్ట్ చేస్తా అని చెప్పి నాకు వచ్చి మాట్లాడి కొండగట్టు దేవాలయాన్ని, వెములవాడ దేవాలయాన్ని రెండు కలిపి దానికి ప్రసాద స్కీమ్ కింద పెట్టి రామాయణ సభ్యుల కింద దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి 4 సంవత్సరాల నుంచి ముచ్చుకుంటున్నాడు. ఇస్తాడు అప్పుడు ఇస్తలేడు, ఇచ్చినప్పుడు ఇచ్చాడు. నాకైతే ఇవ్వాలి. ఇంకో దాని సంబంధం లేదు, నాకు దాని సంబంధం లేదు. ఇంకో దాని గురించి నాకు ఇవ్వాలి. నాకు ఈ పట మాత్రం ఇవ్వాలి. ఇక ఇయ్యద్దాం కూడా తప్పు. అది కూడా దేవాలయం కదా, ఎందుకు ఇవ్వదు? అది అడగాలి సార్. కేసీఆర్ వస్తున్నప్పుడు అడుగురు వస్తారు సార్. కేసీఆర్ అడుగురు సార్, వస్తున్నప్పుడు అడుగురు. ఎందుకు లేదండి? ఎందుకు అడిగి మీరు కేసీఆర్ అడుగురు. ఎందుకు లేదు? ఈ లక్ష్మణస్వామి గుడికి పైసలు తీసుకపోయి ఇస్తాను ఇవ్వలేదు. 100 కోట్లు ఇస్తాను మేము కూడా ఇవ్వలేదు. భద్రాచలంకి ఇచ్చిండు, భద్రాచలం మనం ఇక్కడ ఎదిగాడు. ధర్మపురి లక్ష్మణస్వామికి ఎదిగాడు. ఈయన జగిత్యాల మీటింగ్ పెట్టిండు కదా. ఎందుకు ఏడు పైసలు? అంటే ఈ ప్రాంతానికి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతానికి ఇవ్వాల్సిందే నిధులు. ఈ ప్రాంతానికి సంబంధించి ఎందుకు ఇవ్వాల్సిందే. అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. నీళ్ళ విషయంలో వాళ్ళకి అన్యాయం చేసాడు. దేవాలయ విషయంలో ఇక్కడ వీళ్ళకి అన్యాయం, మనకు అన్యాయం చేస్తున్నాడు. ఇటు కాళేశ్వరంతో ముంచిండు, అటు కృష్ణాజలతో వాళ్ళని ముంచాడు ఇవ్వకుండా. మసీదులకు, చర్చిలకు మన నిజామాబాద్ గర్జన ముగింపు సభను మొన్న 1వ తారీఖు నాడు పాలమూరులో, ఈరోజు ఇందూరులో 2 బహిరంగ సభలను సక్సెస్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దాంతోపాటు
దాదాపు 2 బహిరంగ సభలు, 2 ప్రారంభోత్సవాల సందర్భంగా 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించినటువంటి మా ప్రియతమ నేత ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్ష ధన్యవాదాలు. గిరిజన యూనివర్సిటీ ప్రకటించడం, దానికి 900 కోట్ల రూపాయలను కేటాయించడం. 1969లో నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి మలిదశ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేసిన మహాధర్నాకు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను సమరోద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డులను జారీ చేయాలని అన్నారు. 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం నుండి ఇందిరా చౌక్లో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 1969 ఉద్యమకారులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలోకి కీలకమైనటువంటిది, ప్రాధాన్యత కలిగినటువంటి మొదటి ఉద్యమం 1969 తెలంగాణ ఉద్యమం. ఆనాటి ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమం. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి ఉద్యమంలో విద్యార్థులు ప్రధానంగా ఉద్యమాన్ని మొదలుపెట్టడమే కాకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా ఉద్యమం నుండి నిత్యం దెబ్బలు తిని రకరకాలుగా పోలీసు లాఠీ చార్జీల్లో మరి ధర్నాలు, పికెటింగ్లు అన్నీ చేసి జైళ్ళకు వెళ్ళి కేసులు ఎరుక్కొని మరి నెలల తరబడి జైల్లో ఉండి ఆనాడు ఉద్యమం చేయటం జరిగింది. అందువల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయి జీవితంలో ఎంతో నష్టపోయారు. అయితే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మలి ఉద్యమం జరిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. లేకుంటే ఆ పునాది లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేయాలనే ఆలోచన కూడా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాకుండేది. దాని స్ఫూర్తితోనే మలి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే మేము తొలి ఉద్యమంలే కాకుండా మలి ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్నాం. ఏసీబీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. నాలా కన్వర్షన్ చేసేందుకు 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ రెవెన్యూ అధికారి. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తిరుపతి, అసిస్టెంట్ ప్రవీణ్లు మేడపల్లి గ్రామానికి చెందిన బద్దం లక్ష్మికి చెందిన 7 గుంటల భూమి కన్వర్షన్ కోసం 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 7 గుంటల భూమి కన్వర్షన్ చేసేందుకు ముందుగా 25,000 రూపాయలు డిమాండ్ చేయగా బద్దం లక్ష్మి భర్త శంకర్ ప్రాధాయపడటంతో 15,000 రూపాయలు తీసుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో బద్దం లక్ష్మి భర్త శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తిరుపతి 15,000 రూపాయలను అసిస్టెంట్ ప్రవీణ్కు ఇవ్వమని చెప్పడంతో ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 7 గుంటల భూమి విషయంలో 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? మొత్తం ఆయన మొత్తం బయట పెడతాం, ఫోటోలు తీసుకొని హీరో ఫోటో మన 7 గుంటల వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కోసం తహసీల్దార్ గారికి గారికి దరఖాస్తు చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా. తహసీల్దార్ గారిని కలిస్తే ఆర్ఐ గారిని కలవమని చెప్పారు. లాస్ట్ మంత్ 22nd నాడు ఆన్లైన్ నుంచి ఆయనకి 22nd నాడు రమ్మని చెప్పి వచ్చింది. తహసీల్ గారిని కలిస్తే ఆర్ఐ తిరుపతి గారిని కలవమన్నారు. తిరుపతి ఆర్ఐ గారిని కలిస్తే ఆయన ఈ పని కావాలంటే 20,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. డిమాండ్ చేస్తే ఆయన బతిమాలుకున్నారు. అంత ఇవ్వలేస్తారంటే సరే 15,000 తెచ్చి చేస్తే ఈ పని అవుతుంది. ఆయనకి లంచం కూడా ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించింది. ఈరోజు
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గల 15-16 వార్డులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి 15-16 వార్డులలో గల ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలని పలకరించి వాళ్ళకి అందుతున్నటువంటి పథకాల గురించి వివరంగా వివరించి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ఆ సమస్యల సత్వర పరిష్కారం కోసం అధికారులకు తగు సూచనలు చేసి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వస్తుందమ్మా ఇంకేం లేవు పథకాలు. ఇంకెవరెవరు ఉన్నారు ఇంట్లో? మీ అత్తగారికి వేరేగా వస్తుంది, ఫ్రీగా వస్తున్నాయి, 5 కేజీలు వస్తున్నాయి. ఒక్కతో ఎవరు లేరా? బాగున్నాడా? వాళ్ళకి మీకే నీ పేరు మీద తీసుకున్నారా? ఎలాగేయండి రోడ్డు ఇంట్లో వాస్తవం ఉందా లేదా? ఆవిడ సమస్య ఏమైనా ఉంటే రాసుకొని నాకు ఇవ్వండి, సరిదిద్దుదాం. ఏమైనా పథకాలు అందుతున్నాయి అంటే సంతోషంగా జగనన్న పరిపాలనలో మాకు ఎప్పుడూ రాని విధంగా ఈ రోజు మాకు మీకు అమ్మ కూడా వస్తుందా? డాక్టర్ నాకు పెన్షన్ మీ ఇంట్లో అమ్మ వస్తుందా? వీడియో పెట్టి నవ్వుకొని మాట్లాడుతున్నా జగనన్న చూస్తే అంత పొలకించిపోతావు అంతే కదా. జగనన్న అంటే బ్రాండ్ కాపునేస్తం కూడా మన కలెక్టర్ గారు జగనన్న బ్రాండ్, జగనన్న బ్రాండ్ పొలకించిపోయింది. అలాగా అందరు దీవెనలతో మంచి చేయాలనుకుంటున్నాం, ఇంతకంత బాగా చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా ఉదయపురం పంచాయతీ పరిధిలోని గల జురడిగూడ, దాసుగూడ, మల్లిగూడ, కంటుగూడ గ్రామాలకు 63 లక్షల రూపాయలతోటి న్యూ ఫార్మేషన్ రోడ్డు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. వీరితో పాటుగా గ్రామ సర్పంచ్ అరిక అరుణకుమారి మరియు వైసీపీ ఎంపీపీ అరిక రంగారావు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఓం తపహోగం సత్యం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమః విష్ణురాజ్ఞా ప్రవర్తమానస్యాః అద్య ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవింద విష్ణు దామోదర ప్రద్యుమ్య అనిరు రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా అందుతున్న అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు కొత్తపేట నియోజకవర్గంలోని దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామ సచివాలయం 1వ పరిధిలోని మరియు ఆలమూరు మండలం చెముడులంక సచివాలయం 1వ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఆయన సందర్శించారు.
ఎస్ హ్యాండ్ ఓవర్ చేసి మీరు కంటిన్యూ చేయండి ఇంకా అక్కడ ఏమండి రైట్ ఓకే ల్యాబ్ అమ్మా ఓకే అది ఆలమూరు మన డాక్టర్ అండి రైట్ ఏ డాక్టర్ అమ్మా మన రావులపల్లి గారే మనం కూడా బాగా చేశారు రావులపల్లిలో తిన్నాను కార్లో కొంచెం పట్టుకెళ్ళిపోయి తిన్నాను గౌరవ శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన చేయించున్నారు. సరే ఒకసారి నమస్కారం. ఈరోజు గోపాలపురంలో జగనన్న సురక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారు, నేటి కార్యక్రమంలో ఎత్తుల్లో పాల్పంచుకున్నటువంటి ఎంపీడీ సభ్యులు, అలాగే వేదికను అలంకరించిన గంగాధర్ గారు, అలాగే డాక్టర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది ప్రజాప్రతినిధులు, నేటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు జగనన్న సురక్ష అనేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాట ఏదైతే పెద్దలు చెప్తారో దాన్ని ఆకలింపజేసుకుని జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వంలో ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముందు ఏదైతే మరి జగనన్న సురక్ష అని చెప్పి మీ అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,65,00,000 కుటుంబం 1,65,00,000 మందికి ఆ రోజున సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం జగనన్న సురక్షలో జరిగింది. అలాగే మరి గ్రామంలో ఉన్నటువంటి మీ వాలంటీర్ల ద్వారా ఇది 4 దశల్లో మరి ప్రజలకు కలిసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మరి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు కానీ మా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కన్వీనర్లు, గ్రామంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళు అందరూ కలిసి మరి ప్రతి ఇంటికి తిరిగి ఏ రోజున ఏ వస్తారో ఏ రోజున. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరు పట్టణంలోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మాస్టర్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థంగా 9వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. గెలిచిన విజేతలకు వారి చేతుల మీదుగా ట్రోఫీలను అందజేయడం జరిగింది. చాలా మంది ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా థ్యాంక్ యూ. నేషనల్ ఓపెన్ ఆల్ స్టైల్ కరాటే కుంఫు అండ్ టైకాండో ఛాంపియన్షిప్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ నేను ఒకటి 2014లో స్టార్ట్ చేశాను. అది 9 సంవత్సరాలు అయింది చేసుకోబట్టి. ప్రతిసారి మా ఎమ్మెల్యే సార్ పేరు చేసేవాడిని. కానీ మా బ్యాడ్లోకి ఏంటంటే మా విష్ణన్న మమ్మల్ని వదిలేసి ఆ స్వర్గానికి వెళ్ళిపోయాడు. గుర్తు చేసుకుంటూ ఆయన మెమరీగా ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి దాదాపు 4 రాష్ట్రాలు వచ్చాయి. 2000 దాకా నంబర్స్ వచ్చారు. ఈ టోర్నమెంట్కి ఫుల్ సపోర్ట్ మా ఎమ్మెల్యే సార్ వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ బసంత్ గార్గ్, అడిషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ఇప్పటి వరకు 500 మంది చెకప్ చేయించుకున్నారని అన్నారు. ప్రతి పేదవారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రోజు చూయించుకోవచ్చని చెప్పి తెలిపారు. जब आधार सफलतापूर्वक सत्यापित आधार OTP दर्ज करें. మరి ఈరోజు మనం షాద్ నగర్ పట్టణంలో మనకున్నటువంటి సిహెచ్సిలో హెల్త్ మేళాని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ హెల్త్ మేళాలో దాదాపుగా 12 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ని, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ దాదాపుగా 1000 మందికి తగ్గకుండా మనం వాళ్ళందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేయడం, వాళ్ళకి డయాగ్నోసిస్ అన్నీ కూడా చేసుకొని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కానీ, నరాలకు సంబంధించిన ప్రాబ్లం కానీ, లేకపోతే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, మూత్రాశయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మానసిక వ్యాధులకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇలాంటి అన్నీ కూడా ఎలాంటి వ్యాధులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా కూడా అలాంటి రుగ్మతలన్నిటికీ కూడా మనం వైద్యం చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు మరి డాక్టర్ బసంత్ గార్గ్ అనేటటువంటి ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి కూడా రావడం జరిగింది. మరి వారి సమక్షంలో మనం ఈరోజు ఈ హెల్త్ మేళాని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హెల్త్ మేళాకి చక్కటి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా. ఎక్విప్మెంట్ కానీ, మందులు కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. రీసెంట్గా మేము 2.5 లక్షలు పెట్టి ఒక సిబిపి మెషిన్, ఒక సెమీ ఆటో అనలైజర్ ఇక్కడికి కొనడం జరిగింది. ఒకటి ఎలిజా వాషర్, అది 2.5 లక్షలు పెట్టి కొనడం జరిగింది. వేరే ఇతర ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ 2 లక్షల రూపాయల వరకు కొనడం జరిగింది. కొంచెం ఫర్నిచరు, పేషెంట్కి కావాల్సిన బెడ్స్ కానీ, ఐవీ స్టాండ్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, స్ట్రెచర్స్ కానీ, క్రాష్ కార్డ్స్ కానీ, ఇవన్నీ మొదలగు ఇవన్నీ కొనడం జరిగింది. ఇవన్నీ ముందు ఇంకా ఈ ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ డెవలప్ చేస్తే హాస్పిటల్కి ఫండ్స్ రావడం జరుగుతుంది. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ పేషెంట్కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలుర వసతి గృహాన్ని ప్రాజెక్టు అధికారి ఏటూరు నాగారం, ఐటీడీఏ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలను సందర్శించే సమయంలో స్టడీ అవర్స్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు. మరియు పాఠశాలలోని అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా దామర్గిద మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ వద్ద తెలంగాణ రైతు సంఘం నిరసన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ లక్ష్మీపురం కేరిలో నిరసన తెలుపుతున్న రైతులపై వాహనాన్ని తీసుకువెళ్లి ఒక విలేకరి రైతుల మరణానికి కారణమైన ఆశీష్ మిశ్రా కుమారుడు అజయ్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని, ఆశీష్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజులయ్య గౌడ్లు అన్నారు. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి రైతులు పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని ఈ దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దామర్గిద మండల కేంద్రంలో నిరసన చేపట్టాం. ఈరోజు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో కరోనా సందర్భంలో రైతాంగం అందరూ కూడా 13 నెలల పాటు ఢిల్లీ నలుమూలలు ఉన్నటువంటి ఆ రోడ్లపైన కూర్చొని అయ్యా మాకు తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏదైతే ఒకటి కరెంటు బిల్లు ఏదైతే ఉందో అన్నింటిని కూడా విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి
ఉద్యమం చేస్తే ఆ రోజు 13 నెలల తర్వాత ఈ దేశ రైతాంగానికి హామీ ఇచ్చిండు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సిబిఐ చేత విచారణ చేపట్టడం సమంజసం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ దోమలగూడ కేంద్రం కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేజ్రీవాల్ పై కేంద్ర ప్రభుత్వం పదే కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. నాడు నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. నేడు ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాలలో విజయాన్ని సాధించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడాన్ని ప్రధాని ఓర్వలేక కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అవినీతిని అంతం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమించిందని చెప్పి అన్నారు. కార్యక్రమంలోని ఆప్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిబిఐ దర్యాప్తు ఆయన పీడబ్ల్యూడి వాళ్ళు కట్టిన ఇంటి మీద దాని మీద విచారణ జరిపించడానికి అని చెప్పి సిబిఐ కసరత్తు చేస్తుందని, విచారణ జరుపుతుందని చెప్పి పేపర్లలో పెద్ద హెడ్డింగులతో వస్తున్నాయి. దాని మీద చెప్పడానికి, దాని మీద వివరణ ఇవ్వడానికో, అది ఏంటి అన్నది మీ ముందు ఉంచడానికి మేము మీ ముందుకు వచ్చాము. ఇది ఈరోజు కొత్త ఏమీ కాదు. కేజ్రీవాల్ మీద ఇటువంటి అభియోగాలు రావడం, ఈడీఓ, సిబిఐయో లేదా ఐటీలో ఇటువంటి కేసులు వేయడం కొత్త ఏమీ కాదు. వేస్తున్న కేసుల్లో ఇది 34వ కేసు. చాలా కేసులు వేశారు. నేను ఒకటి మీ అందరికి గుర్తు చేయాలి. మీ తరఫున ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఆనాడు దేశ రాజకీయ నాయకులు, మోడీ కానీ మిగతా నాయకులందరూ కూడా మీరు రాజకీయాల్లోకి రండి, రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్పేట డివిజన్లో కాంపెల్లి హేమలత విఠల ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంపై విఠల్ మాట్లాడుతూ ఆదిత్యరెడ్డి జన్మదినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో సత్కరించి ఘన నివాళులు తెలిపి అనంతరం అన్నదానం నిర్వహించామని తెలిపారు. అందుకే ముందుకు తీసుకున్నాం అని చెప్పిన. నేను సిసి నగర్ బన్సల్పేట నుంచి నేను మహిళా కార్యకర్తని. ఇప్పుడు నేను రీసెంట్గా నేను ఇంతకుముందు కార్పొరేటర్గా నేను పోటీ చేశాను. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మరి మన అన్న ఆదిత్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నయ్య మీకు మరీ 100 సార్లు చెప్తున్నాను, మీకు హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. మీ చెల్లెలు హేమలత మీకు చెప్తుంది. ఇంకోటి ఏంటంటే, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎన్నో చేసాం కానీ మాకు ఇలాంటి నాయకుడు ఎప్పుడు వస్తాడా అని మేము ఎదురు చూసాము. కాబట్టి ఇప్పుడు మాకు అసలైన నాయకుడు మాకు వచ్చిండు. మాకు అన్ని విధాల ఆయన వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆడబిడ్డలైనా, అమ్మలైనా, అక్కలైనా, తమ్ముళ్ళైనా ఆయన ఫుల్ సపోర్ట్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేము ఒకటే ఆశించేది, మేము డబ్బులకు లొంగేటోళ్ళం కాదు, మేము వాళ్ళు వీళ్ళు పిలిచి పెట్టడం కాదు. మాకు కావాల్సింది కర్తవ్యం. అందరం కలిసి ఐకమత్యమై పనులు చేసుకుని మా ఆదిత్యన్నకు తొందరగా టికెట్ రావాలి. ఆయన మాకు ఎప్పుడు కూడా ఎనీ టైం మా ఊపిరి ఉన్నన్ని రోజులు మాకు అన్నకు టికెట్ వచ్చి మాకు అన్న కాంగ్రెస్లో గెలిపించుకుంటాం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల కుటుంబానిది ఏ కూటమి అని ప్రశ్నించిన బండి సంజయ్, ఎవరు బీఆర్ఎస్ ను నమ్మరని వ్యాఖ్య. ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదన్న తెలంగాణ ఉద్యమకారుల సంఘం, సమరోద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఐడి కార్డులను జారీ చేయాలని డిమాండ్. ఏసీబీకి చిక్కిన మెట్పల్లి ఆర్ఐ అసిస్టెంట్లు, నాలా కన్వర్షన్ కు 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న విశ్వసరాయి కళావతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.